ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆగ్రహాన్ని అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఒక్కసారి తుమ్మల ఏం మాట్లాడారో చూద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ కూడా సుఖేందర్ రెడ్డి గారు స్పష్టంగా మీకు చెప్పారు. ఆ రోజుల్లో కూడా నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతమే కాకుండా ఈ ఫ్లోరైడ్ మహమ్మారితోటి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు, తాగటానికి కూడా నీళ్లు లేకుండా, నీళ్లు తాగితే వాళ్ళ జీవితాలు ఏ రకంగా భగ్నమైనయో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వం అనుకున్నటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకం టన్నెల్ లేట్ అవుతుంది, శ్రీశైలం సొరంగ మార్గం లేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇమ్మీడియట్గా ఈ ప్రాంత ప్రజలకి సురక్షితమైనటువంటి మంచినీళ్లతో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి అని ఎస్ఎల్బిసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం. ఆ రోజు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించారు. ఆ బహిష్కరించినప్పుడు ఎన్నికలు జరగాలి అంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. ఆ రోజు అదృష్టవశాత్తు నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉండటం, ఎంపీగా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రిగా మాధవరెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ఇదే శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి తప్పకుండా 2000 సంవత్సరానికి ఈ నీళ్లు ఇస్తాము, మీరు ఎన్నికలకు అంగీకరించండి అని చెప్పి 450 మంది నామినేషన్ చేసినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఆగిపోతే వాళ్ళు విత్డ్రా చేపించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ లిఫ్ట్ ఆసియాలో కంటే ఎత్తైన లిఫ్ట్, ఆసియా ఖండంలోనే ఎత్తైన లిఫ్ట్ ఏది అంటే ఎస్ఎల్బిసి. ఈ లిఫ్ట్ ప్రారంభించి అనుకున్న సమయానికి 2000 సంవత్సరాల్లోనే మోటార్లు వదిలి ఎన్నికలకు వెళ్ళాం. దాని ద్వారా 2 లక్షల ఎకరాలకి సాగునీరుతో పాటు ఎన్ రూట్లో ఉన్నటువంటి గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తూ హైదరాబాద్ పట్టణానికి కూడా అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా వివిధ స్థాయిల్లో కంప్లీట్ అయినాయి. అవి వెళుతున్నాయి. వెళ్ళిన సందర్భంలో ఎప్పుడైతే నాగార్జున సాగర్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు టెంపరీ మోటార్లతోటి ఈ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసి మంచినీళ్ళు అందిస్తుంది. దీన్ని శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పుడైనా లెవెల్స్ పడిపోతే దీని యొక్క డేట్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎన్నికల ముందు సంవత్సరం కన్సీవ్ చేశారు. పనులు జరుగుతున్నాయి. సరే, ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దాని ద్వారా జరిగేటటువంటి ఫలితాలని పూర్తి చేయాలి. కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పథకాన్ని ఆపకూడదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు వీళ్ళు వచ్చే వేసవకాలానికి నీళ్లు ఇవ్వాలి అంటే ఆ థర్డ్ టన్నెల్ ఓపెన్ చేసి ఆలస్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి ఉండొచ్చు, కానీ నీళ్లు ఇవ్వాలనే తాపత్రయం ఉండొచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ పనిలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి? అది ఆ రకంగా జరగటానికి కారణం ఏంటి? ప్రభుత్వానికి దృష్టికి రాగానే జరిగిన తక్షణం ప్రభుత్వ దృష్టికి రాలేదు. చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమ్మటే ప్రభుత్వం స్పందించి దాని మీద కమిటీ వేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏ పెద్దలు చెప్పినట్లుగా దీని మీద ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏం పడకపోయినా 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతుంది. దాన్ని కూడా ఏజెన్సీ దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తలు తీసుకొని రేపు వచ్చేటటువంటి వేసవికాలానికే పూర్తి చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన పట్టుదల నా టన్నెల్ పూర్తి చేయాలి, ఈ లిఫ్ట్ల యొక్క రికరింగ్ ఎక్స్పెండిచర్ లేకుండా నల్గొండ జిల్లాకి గ్రావిటీలో నీళ్లు ఇవ్వాలనేది ఆ తాపత్రయం. తప్పకుండా 9 కిలోమీటర్లు పూర్తి చేయటమే కాకుండా నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా గ్రావిటీలో శ్రీశైలం నీళ్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సంఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆ మాత్రం చిన్న తప్పు కూడా జరగకుండా ఉండాల్సింది. అనుకోని ఫ్లడ్స్
ఎప్పుడు కూడా ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ లెవెల్ రాలేదనే ఒక ఎజంప్షను, దాంతో పని పూర్తి చేయాలనేటటువంటి తాపత్రయం కావచ్చు. జరిగిన సంఘటన బాధాకరమైన, ఆ సంఘటనకి బాధ్యులెవరు, దాన్ని ఏ రకంగా నివృత్తి చేయాలి, ఆ ఏజెన్సీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు భవిష్యత్తు